హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'అగ్ని పరీక్ష'. మాదిరెడ్డి సులోచన గారు రచించారు. సింప్లీ లెర్నింగ్ అనే ఛానల్ వారు ఈ నవలను చదవమని కోరడం జరిగింది వారి కోరిక మేరకు. ఈ నవలలో ఎక్కువ పాత్రలు ఉండడం వల్ల మన శ్రోతలకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందని ముందుగానే వారి గురించి కొంత వివరిస్తానండి. ఆ తర్వాత నవల్లోకి వెళదాం. కోదండరామయ్య, చలపతి, రఘుపతి ముగ్గురు అన్నదమ్ములు. కోదండరామయ్య, కాంతమ్మ భార్యాభర్తలు. సుమతి, విష్ణు, ప్రభ, రమ వాళ్ళ పిల్లలు. చలపతి, సుశీలమ్మ. వీళ్ళకి ఉదయ్, రాజీవ్ ఇద్దరు మగపిల్లలే, ఆడపిల్లలు లేరు. రఘుపతి, కమలమ్మ. రఘుపతి చనిపోయాడు. సుధా, వాసు, రేణు వీళ్ళ ముగ్గురు కమలమ్మ, రఘుపతి సంతానం. ఇక నవలకు వెళ్ళిపోదాం. విష్ణువర్ధన్ పుస్తకం చేతిలో పట్టుకుని సైగల్ పాటలు తన్మయత్వంతో వింటున్నాడు. అమరగాయకుడు అనుకున్నాడు. ఒరే విష్ణు, ఈ పాత చింతకాయ పచ్చడి సంగీతం నచ్చుతుందేమిట్రా నీకు అన్నాడు రమణ. ఒరే కొత్త చింతకాయ, ఈ పూట గదిలో ఉన్నావు, విశేషమేమిటి? ఇప్పుడు 5 గంటలే కదరా. ఏంటి ప్రోగ్రాం? నువ్వు దయ తెలిస్తే. మధ్యలో నాదే ఎందుకురా? నా పర్సుకు చిల్లులున్నాయిరా. కాదురా విష్ణు, వీడి చేతిలో కత్తెరలున్నాయి. మరో రూమ్మేట్ అందుకున్నాడు. పాపం వాడికి ముందాలోచన ఉండదురా. ఇంతకీ ఏంటి కార్యక్రమం? ప్లాజాలో మంచి పిక్చర్ ఆడుతోంది. ఒక్క ప్లాజాలోని ఏం కర్మ, అంజలి, నటరాజ్ అన్నింట్లోనూ మంచి సినిమాలే ఆడుతున్నాయి. ఒరే లక్ష్మీపుత్ర, నువ్వు జంట నగరాల్లోనే కాక కావాలంటే మద్రాస్, బొంబాయి వెళ్ళి చూడగలవు. మాకు ప్లాజాలో సినిమా చూపించు చాలు. అవునన్నయ్య, వారం పైన అయింది సినిమా చూసి. అప్పుడే వచ్చిన రాజీవ్ అందుకున్నాడు. అతను విష్ణువర్ధన్ చిన్నాన్న కొడుకు. అంతా హాస్టల్లో ఉండి చదువుతున్నారు. నిజమేనన్నయ్య, వారం రోజులైంది సినిమా చూసి. ఉదయ్ రాజీవ్ను బలపరిచాడు. సరే, మీరంతా ఒక కుమ్మడిగా దండయాత్ర సాగిస్తే వద్దంటానా? ఒరే రమణ, త్వరగా తిములు. నువ్వు అద్దం ముందు కూర్చుంటే ఆడపిల్లలు సిగ్గుపడతారు. విష్ణు చిరునవ్వుతో అన్నాడు. నాకు తెలుసురా నువ్వు అంగీకరిస్తావని. నీ హృదయము, పాకెట్టు రెండూ రిచ్చారా. ఆనందంగా ఈలవేస్తూ వెళ్ళిపోయాడు రమణ. అతను ఆలోచనలో పడ్డాడు. రోజుకొకసారైనా ఫోన్ చేసే తండ్రి వారం రోజుల నుండి ఫోన్ చేయలేదు. పై ఊరెళ్ళినా ట్రంకాలు చేసేవాడు. ఏంట్రా అలా నిలబడిపోయావు? ముఖం తుడుచుకుంటూ వచ్చాడు రమణ. ఏం లేదురా, నాన్నగారి నుండి ఫోన్ లేదు. ఆరోగ్యం బాగుండలేదేమో. అంత ఆలోచన దేనికిరా? మీ అమ్మకు ఫోన్ చేయి. చేశాన్రా, ఆమెకు తెలీదట అని మరోసారి ఇంటికి ఫోన్ చేశాడు. తల్లే ఎత్తింది. నేనమ్మా, విష్ణును. నాన్నగారు రాలేదా? లేదురా, నాకు భయంగా ఉంది. సుమతి దాని భర్త వస్తారట. సెలవడిగి నువ్వు వచ్చేయ్. అలాగే వస్తూ పళ్ళు పట్టుకురా, కాంతమ్మ చెప్పింది. నాకు సెలవుండదమ్మా. తీసుకోరా, అల్లుడు ఏమనుకుంటాడు? వాసుకేం తెలీదు. అలాగే వస్తానమ్మా. ఫోన్ పెట్టేశాడు. అందరూ తయారై సినిమాకు వెళ్లారు. విష్ణు మనసు ఆందోళనగా ఉంది. కోదండరామయ్య, చలపతి, రఘుపతి అన్నదమ్ములు. కోటీశ్వరులుగా పేరు పొందారు. రఘుపతి చనిపోయాడు. కోదండరామయ్య అలనాటి కోదండరాముడే. అతనికి తమ్ములంటే అభిమానం. వ్యసనాలకు లోనే మరణించిన రఘుపతిని తలచుకుని ఇప్పటికీ ఏడుస్తాడు. ఉమ్మడి కుటుంబం. అతని భార్య కాంతమ్మ భర్త లాంటిదే. మరిది పిల్లలు నా పిల్లలు అంటూ ఏనాడు భేదం చూపి ఎరుగని ఇల్లాలు. ఆమెకు సుమతి, విష్ణు, ప్రభ, రమలు 4 సంతానం. ఉదయ్, రాజీవులు చలపతి సంతానం. సుధా, వాసు, రేణు రఘుపతి సంతానం. పేరు పేరున పిలిచి వీరు ఫలానా అని చెబితేనే గాని తెలీదు. కాంతమ్మ ఇంటి అజమాయిషీ చేస్తూ అతిథి సత్కారాలు చూస్తుంది. 2వ తోటి కోడలు సుశీలమ్మ ఇంటిలోకి కావలసిన సరుకులు తెప్పించి పిల్లలకు ఫీజులు, పుస్తకాలు చూస్తుంది. 3వ ఆమె కమలమ్మ వితంతువు. ఎక్కువగా బయటికి రాదు. వంటిల్లు అజమాయిషీ చేస్తుంది. ఉస్మాన్ సాగర్ చెరువు కింద పొలాలున్నాయి. వాటిని చలపతి అజమాయిషీ చేస్తాడు. పేరుకు పొలం వెళ్లడమే. ఎక్కడో పేకాడుతూ గడుపుతాడు. పొలాలకు కాస్త దూరంలో చౌకగా వస్తుందని ఎవరో నవాబు అమ్ముతుంటే కొన్నాడు. అక్కడే అందరూ ఉంటారు. సికింద్రాబాద్లో బంగ్లా కొన్నారు. అక్కడ కింద భాగం అద్దెకిచ్చి తాము ఎప్పుడైనా వెళితే ఉండడానికి పై భాగం ఉంచుకున్నారు. రామయ్యకు మోటార్ రిపేరింగ్ కంపెనీ ఉంది. అడితి దుకాణం ఉంది. ఇంకా ఎన్నో వ్యాపారాలు చేస్తాడు. అతని ఆదాయ వ్యయాల సంగతి ఎవరికీ తెలీదు. రోజుకు 10 మంది ఆశ్రిత జనం ఆ ఇంట్లో చేయి కడుగుతారు. గత సంవత్సరమే సుమతి వివాహం ఘనంగా చేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అతని మర్యాదలకు వియ్యాలవారు ఉక్కిరిబిక్కిరయ్యారు.
మిగతా పిల్లలు కూడా పిల్ల జమీందారులాగే పెరుగుతున్నారు. విష్ణువర్ధన్ బీకాం ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. అతను, ఉదయ్, రాజీవ్ హాస్టల్లో ఉంటారు. విష్ణుకు కాలేజీ దూరం అని జావా కొనిపెట్టాడు. ఇంటి ముందు జీపు, అంబాసిడర్ కారులుంటాయి. సుధా గర్ల్స్ హాస్టల్లో ఉండి చదువుతోంది. చిన్నపిల్లలంతా జీపులో పట్నం వచ్చి చదువుతారు. చలపతి పట్నం పోవాలంటే కారు వాడతాడు. కోదండరామయ్య అతిమెత్తని హృదయం గలవాడు. ఒక్కనాడు కూడా ఈ ఖర్చులేంటని పిల్లల్ని అడగలేదు. సినిమా నుండొచ్చిన విష్ణువర్ధన్ బట్టలు మార్చుకున్నాడు. సాయంత్రం మార్చిన 100 రూపాయల నోటులో ఓ 10 మాత్రం మిగిలాయి. అవి బల్లపై పడేసి నిద్రపోయాడు. వచ్చావా తండ్రి? అల్లుడిందాకే అడిగాడు. చేటంత ముఖం చేసుకుని విష్ణుకు ఎదురొచ్చింది కాంతమ్మ. నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? నాకేమ్రా, రాయిలా ఉన్నాను. అతను డ్రాయింగ్ రూంలోకి వెళ్ళాడు. అక్కడ పిల్లలు సుమతి, ఆమె భర్త విఠల్ ఉన్నారు. ఏమో యువరాజా, క్షేమమా? విఠల్ పలకరించాడు. డబుల్ క్షేమం బావా. వచ్చేటప్పుడు ఏదైనా జానపద సినిమా చూసారేంటి? యువరాజులు గుర్తుకొస్తున్నారు. చచ్చాం పో, ఇంకేంటో అనుకున్నాను. కోరక మునుపే అవసరాలు గ్రహించి అన్నీ అమర్చే తండ్రుండగా యువరాజు కాక మరేమనాలోయ్? అదా అసలు సంగతి. ఏమక్క, బావగారి కష్టంబులు? ఆపరా, కాస్త పలహారం పడిని. వచ్చావా బాబు? సుశీలమ్మ చెడిగింది. నువ్వేంటి పిన్ని అలా చిక్కావు? రాజీవ్ ఉదయాలపైన దిగులేమరా పిన్నికి అంది సుమతి. కొండంత అన్నవాడుండగా నాకేం దిగులమ్మా అని తన పుట్టింటి సంగతులు చెప్పి విచారించింది. ఆమె అన్నకు అందరూ ఆడపిల్లలు. తమ్ముడు అత్తగారి మాట వింటాడట. ఉండు పిన్ని, వాడితో మమ్మల్ని మాట్లాడి మీరెప్పుడూ ఉండేవారే కదూ. సుమతి బొంగమూతి పెట్టింది. మీరు వచ్చారు గాని లేకపోతే వాడొచ్చింది ఎప్పుడమ్మా? సుశీల, పలహారాలు తీసుకువెళ్ళు, తిరిగ్గా పోట్లాడదూగాన్రా. బయట నుండి కాంతమ్మ కేకేసింది. సుశీల వెళ్ళిపోయింది. చెప్పక్కయ్యా, ఎలా ఉంది మీ వైజాగ్? మీ బావగారి ముందు వారి ఊరిని విమర్శిస్తే ఊరుకుంటారా? ఏం బావా? తనలాగే అందరూ అనుకుంటుందో మీ అక్క. ఈవిడ పోరు పడలేకుండా ఉన్నాను. మీ నాన్నగారిని అడిగి ఇటువైపు ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. నాన్నగారు తలచుకుంటే నిమిషాల మీద పని, గర్వంగా అన్నాడు విష్ణువర్ధన్. అతను అనుకున్న దాంట్లో తప్పు ఏమాత్రం లేదు. రామయ్య తన పిల్లలను అపురూపంగా చూశాడు. పలహారాలు సిద్ధమయ్యాయి. అందరూ బల దగ్గరకు వెళ్లారు. పూరి, హల్వా, పకోడీలు, వడలు, మిక్చర్, పళ్ళు బల్లపైన అమర్చున్నాయి. పలహారాలకు ఇన్ని పదార్థాల పిన్ని? మామూలుగా రోజూ ఉండేవే విష్ణు. అక్కయ్య వచ్చిందని హల్వా చేయించాను. బాబోయ్, మీ ఓపిక మెచ్చుకోవాలి. ఇవన్నీ తిని అరిగించుకోవడమెలా? విఠల్ అడిగాడు. అలా తిరిగిరండి, సుశీల సలహా ఇచ్చింది. మధ్యలో కమలమ్మ పలహారాలు మారు తెచ్చింది. ఈ పకోడీలు వేడిగా ఉన్నాయి బాబు అంటూ. ఏం పిన్ని కనిపించలేదు, ఊరెళ్ళావేమో అనుకుంటున్నాను విష్ణు అడిగాడు. లేదు బాబు, బావగారు వచ్చారని వంటింట్లోనే ఉన్నాను. వంట మనుషులుండగా పని నీ నెత్తిన వేసుకోకపోతేనేం పిన్ని? నేను చేసింది ఏముంది, పర్యవేక్షణ మాత్రమే అంది. అతని మృదు హృదయానికి, స్వభావానికి ముగ్ధురాలైంది. అంతా తండ్రి పోలికి అనుకుంది. పలహారాల తర్వాత అందరూ పొలాల వైపు వెళ్లారు. ఈ వ్యవసాయంలో లాభముందా విష్ణు? లాభ నష్టాలు చూసుకోరు బావా, గౌరవం మాత్రమే. ఎందుకడిగారు ఈ ప్రశ్న? జీతగాళ్లు నిద్రపోతున్నారు. ఎక్కడ చూసినా గడ్డి, పిచ్చి మొక్కలున్నాయి. పశువులు కొన ప్రాణంతో ఉన్నట్టున్నాయి. అదేమో మా చిన్నాన్నకు తెలుసు. బీకాం కాగానే ఏం చేద్దామని? ఎంకాం చెయ్యాలనుంది. నాన్నగారికి ఫారెన్ పంపాలనుంది అంది సుమతి. అదృష్టవంతుడు అన్నాడు విఠల్. అందరూ వెనుతిరిగారు. చలపతి జీపుతో వచ్చాడు. అందరినీ చిరునవ్వుతో పరామర్శించాడు. జీపులో ఎక్కించుకుని బయలుదేరాడు. రాత్రి పంచభక్ష పరమాణాలు భోంచేసి అందరూ నిద్రపోయారు. భోజనాల బల్ల మీద మిగిలిపోయిన పదార్థాలు చూస్తుంటే విష్ణుకు ఆశ్చర్యం వేసింది. మర్నాడు ఉదయం పలహారాలు కాగానే సాలార్జంగ్ మ్యూజియం చూడ్డానికి బయలుదేరారు. విష్ణు, మీ నాన్నగారు ఎప్పుడు వచ్చేది తెలీదు. అక్కయ్యకు, బావగారికి బట్టలు ఇప్పించుకురా అంది కాంతమ్మ. అలాగేనమ్మా. నాకు కంచిపట్టు పరికిణి కొంటానన్నావు, రేణు గుర్తు చేసింది. అలాగేలేవే, దానికి పరికిణి ఒకటి కొనవే సుమతి. నేనంటే ఆడపిల్లలు లేనిదాన్ని అన్నానంటారు. రేణుకు పరికిణీలకేం కరువు, పెట్టి నిండా ఉన్నాయి. సుశీలమ్మ అడ్డుపడింది. పిల్లలు, వాళ్ళ కాక మనం అడుగుతామంటే? అమ్మా, నాకు మ్యాచింగ్ బ్లౌజులు లేవు. ప్రభ పరిగెత్తుకుని వచ్చింది. ఆమె అధునాతన వేషం చూసి విష్ణు నెత్తిమీద ఒకటి వేశాడు. ఈ అమ్మవారి అవతారం ఏంటి? ఫ్యాషన్ తెలియకపోతే సరి, గొంగమూతి పెట్టింది ప్రభ. లైట్ బ్లూ, స్కై బ్లూ. ఈ బ్లూల చిక్కు ఎందుకు, నువ్వు బండెక్కు అన్నాడు విష్ణు. ఇదేం చూసావు, మీ పెద్ద చెల్లి సుధమ్మను చూడు, ఫ్యాషన్తో బంగారం లాంటి జుట్టు కత్తిరించింది.
తన పిల్ల జమీందారిని అని అనుకుంటుంది. 6 జతల చెప్పులు కొంది. కమలమ్మ చెప్పింది. నీకేం తెలీదు పిన్ని. బట్టలు వేసుకోవడంలో పంజాబీలను మెచ్చుకోవాలి. స్వెటర్ దగ్గర నుండి మ్యాచింగ్ వేసుకుంటారు. భలే జోరుగా ఉందే మ్యాచ్ అయినా. పంజాబీలు తమ పని తాము చేసుకుంటారు. తమ బట్టలు తాము కుట్టుకుంటారు. మనలా తిండికి ఖర్చు పెట్టరు చెల్లెమ్మా. వెళ్ళి త్వరగా వచ్చేయండి. అందరూ వెళ్లి కారులో సర్దుకున్నారు. సాలార్జంగ్ మ్యూజియం చూసి మదీనాలో భోజనాలు చేశారు. తర్వాత షాపింగ్కి వెళ్లారు. సుమతి 200 రూపాయలు పెట్టి చీర కొంది. అంత ఖరీదు పెట్టి చీర కొనడమే మీ తమ్ముడు పెళ్ళైనా కాదు. పెళ్ళైతేనే కొనాలనుందా? ఓహో, మీ నాన్నగారు లక్షాధికారిని చాటి చెప్పాలి కాబోలు. మీరు కొనివ్వరు, కొనిచ్చేవారుంటే ఆక్షేపిస్తారు. ఆక్షేపించలేదు. పెళ్లి చీరలున్నాయి కదా అన్నాను. తర్వాత నీ ఇష్టం అన్నాడు. పోనివ్వండి బావా, ఏదో సరదా. సరదాలు కోరికలు తెలుసు, వాటిని అదుపులో పెడితేనే అందం. అది మన కుటుంబాల్లో ఉన్న అంటువ్యాధి. ప్రెస్టేజ్ అంటే ప్రాణం పెడతారు. అలాగే అందరూ తమకు కావలసినవి కొన్నారు. వీటలను కూడా తీసుకోమన్నాడు. నాకెందుకు, పండగ పేరంటమా, సరదాకొచ్చాను. ఆ మాట అమ్మతో చెప్పండి అనేసి వెళ్ళి తనకు నచ్చినవి తీశాడు. అంతయ్యాక బిల్లు చెల్లించిపోయాడు. అదేంటి బాబు, ఏనాడైనా బిల్లు తీసుకుని ఎరుగుదుమా, ఉంచండి. వినయంగా చేతులు నలుపుతున్నాడు షాపు యజమాని. అంటే ఇదిగో ఆ పుస్తకంలో సంతకం చేయండి చాలు. అతను చిత్రగుప్తుని చిట్టాలాంటి పుస్తకం ముందు పెట్టాడు. అక్కడ తమ పేరునున్న బిల్లులు, తండ్రి పినతండ్రి గుమస్తాల సంతకాలు చూసి ఉలిక్కి పడ్డాడు. ఏంటి బాబు ఆలోచన? ఏం లేదు. సంతకం చేసి బయటకొచ్చాడు. ఇల్లు చేరే వరకు అతను ఎవరితోనూ మాట్లాడలేకపోయాడు. పిల్లలు పెద్దన్న ఉదారతను కొనియాడారు. వారి ఆనందంలో పాలు పంచుకోలేకపోయాడతను. ఏంటి విష్ణు అలా ఉన్నావు? విఠల్ అడిగాడు. ఏం లేదు బావా. అతను మామూలుగా ఉండడానికి చాలా ప్రయత్నం చేశాడు. మర్నాడు సన్నగా వినిపిస్తోన్న భక్తిరంజని పాటలు వింటూ దొర్లుతున్నాడు విష్ణు. హాల్లోంచి మాటలు వినిపిస్తున్నాయి. సుశీలమ్మ వస్తువుల లిస్టు చెబుతోంది. గుమస్తా రాస్తున్నాడు. అమ్మగారు, పంచదారకు బ్లాక్ మార్కెట్ ధర చేసుకుంటాడు. కాస్త తంటాలు పడి ఆ కార్డు ముక్క తెచ్చుకుందామా? నువ్వనేది ఏంటయ్యా? అంతవరకు ఇంట్లో వారు టీ తాకుండా ఉంటారా? అమ్మమ్మ, ఎంత మాట? అతను నొచ్చుకున్నాడు. సంచులు ఇప్పించండి. సుశీలమ్మ పనిపిల్ల చేత సంచులు తెప్పించింది. విష్ణు ఒళ్ళు విరుచుకుంటూ బయటకొచ్చాడు. గుమస్తా గారు, డబ్బు మరిచిపోతున్నారేం? అదా, నవ్వేశాడు. వద్దు రాస్తాను. వీలుని బట్టి పెదబాబు గారు తీర్చేస్తారు. విష్ణుబాబు, నేను మీ గుమస్తాని, నన్ను అండి అని మన్నించాలా? మీరు నాకంటే పెద్దవారు. అది సరే, ఇంత తొందరగా లేచి ఏం చేస్తావు బాబు? సుశీలం అడిగింది. మెల్లగా గుమస్తా వెళ్ళిపోయాడు. 5 దాటితే నిద్ర రాదు పిన్ని. అంతా మీ బాబాయ్ అలవాటే. అప్పుడే హాల్లోకొచ్చిన కమలం అంది. పిల్లలంతా లేచారా? అప్పుడేనా? మరి బడుల్లేవు? 8కి లేచి తయారవుతారు. పాఠాలవి చదవరా? రాత్రులే పూర్తి చేస్తారు. ట్యూషన్ మాస్టర్ వస్తాడుగా. ఒరే కన్నా, కాఫీ పట్రా. అతను గబగబా వెళ్లి బ్రష్ చేసుకుని వచ్చాడు. కన్నా కాఫీ తెచ్చాడు. 5-6 వయసున్న కన్నా హుషారుగా కనిపించాడు. ఈ కన్నా ఎవరు పిన్ని? కొత్త పని కుర్రాడు. వీరయ్య చెట్లకు నీళ్లు పోయాలంటేనే పొద్దుగూకొస్తున్నాడు. మంగమ్మకు అంట్ల పనితోనే సరిపోతుంది. చిట్టి వంటింటికే ప్రాణాలు దారపోస్తుంది. రంగి పిల్లలకి జడలు వేస్తూ బట్టలు అందిస్తూనే అలసిపోతుంది. మున్నయ్య జీపు నంటి పెట్టుకుని తిరుగుతాడు. ఏదో చేతి కింద ఉంటాడని వీణు పెట్టుకున్నాం. చాలు పిన్ని, చాలు. ఆ పేర్లు కూడా నాకు గుర్తుండవు. చెవులు మూసుకున్నాడు. ఆ వాతావరణంలో ఏదో ఊపిరి సలపనట్లు అనిపించింది. పిన్ని, నేను వెళ్ళిపోవాలి. పలహారం త్వరగా కానివ్వండి. అప్పుడేనా? బావ మరో 2 రోజులు ఉంటాడు కాబోలు. బావ కాలేజీ వదులు ఉండమని ఏమండు, నేను చెబుతాను. బాత్రూంలోకి వెళ్ళాడు విష్ణు. సుందరమ్మ రుసరుసలాడుతూ పెరట్లోకి వెళ్ళిపోయింది. ఆమెకు కడసారి కూతురు సుజాతను చంపుదాం అన్నంత కోపంగా ఉంది. ఒకప్పుడు సుందరమ్మ భర్త తహసీల్దారుగా పనిచేశాడు. సికింద్రాబాద్ దగ్గర లాల్ బజార్లో బంగ్లా కట్టించాడు. దగ్గరే పొలం కొన్నాడు. 4 ఆడపిల్లలు, ఒక్కడే కొడుకు. అందరిలో పెద్దవాడు రఘు. ఆఖరమ్మాయి సుజాత. మధ్య పుట్టిన 3కి పెళ్లిళ్ళయ్యాయి. రఘు వివాహం కూడా అయింది. కడసారి అమ్మాయి కదా అని సుజాతను చదివించారు. ఆ ఏడే బిఏ పాస్ అయింది. సంబంధాలు చూస్తున్నారు. ఒకటి సుజాతకు నచ్చదు. సుజాత తల్లి వెనకాలే పెరట్లోకి వెళ్ళింది. అమ్మా, కోపం వచ్చిందా? ఆహా, ముద్దెట్టుకోవాలనిపిస్తోంది. ఆ రోజే చచ్చినా పీడ పోయేది. ఏ రోజు? నోర్మి, ఇందాకటి సంబంధానికి ఏం లోపమే? అబ్బాయి ఎంఏ చదివాడు. లెక్చరర్గా పనిచేస్తున్నాడు. ఆస్తిపరుడు. ఆస్తిపరుడు అంటే ఒప్పుకోను.
ఎందుకని? ఆస్తి ఉన్నవాడు కట్నం ఎందుకు అడుగుతాడు? ఇదెక్కడ వితండవాదమే? కట్నం లేనిది పెళ్ళెలా అవుతుంది? నువ్వు నోరు మూసుకో. మహారాజులా అవుతుంది. అతను నాకు నచ్చలేదు. అందమైన వారంతా నచ్చాలని రూలేం లేదు, విసురుగా అంది. మళ్ళీ వాతావరణం వేడెక్కింది. సమస్య మొదటికొచ్చింది. మరి నీ రూలేంటి? చెప్పి ఏడవరాదు అంది సుందరమ్మ తీవ్రంగా. ఇప్పటికి నలుగురొచ్చి చూసి వెళ్లారు. మరో నలుగురొచ్చినా అంతే. సంతలో మేకల్నమ్ముడవుతాం అనేవారంటే నాకు అసహ్యం. తాతల సొమ్ము పాతిపెట్టారా? 10-15 వేలంటే చిల్లర పెంకులు అనుకుంటున్నారేమో. ముష్టి 10,000 అడిగారు. కమ్మవారు రెడ్లు అయితే లక్షలిస్తారు. ఇస్తారు. ఇవ్వకేం చేస్తారు? కట్నం ఇచ్చేది మేము. మధ్య నీకెందుకే? అవునులే, నిన్ను కాలేజీకి పంపి చదివించినందుకు ఫలితం అనుభవించొద్దు. ఆమె కళ్ళొత్తుకుంది. అందరిలా 10వ తరగతి కాగానే ముడిపెట్టేస్తే పోయేది. వాళ్ళంతా మహా సుఖపడిపోతున్నారు లెద్దు. పెద్దక్క పెళ్ళై 10 ఏళ్లయింది. అత్తింటి వారి చీర కట్టిందే. 8,000 పోసి శ్యామక్క పెళ్లి చేశారు. అతను తృప్తిగా ఉన్నాడా? ఎప్పుడూ దెబ్బతూ దాన్ని కొరుకు తింటాడు. పద్మక్కకేం తక్కువ? తన అత్తగారు తమ ఆడబిడ్డలు చేసే మర్యాదలు చెప్పుకొస్తుంది. నువ్వేమో అన్నయ్య ప్రాణాలు తీస్తూ అన్నీ జరిపిస్తానంటావు. ఎంతలేసి మాటలంటున్నావే? చచ్చి ఏ లోకానున్నారో ఆయన కూడా ఇన్ని మాటలనలేదు. మీ అన్న సంపాదన పద్మ పెళ్లికి వాళ్లేదు. అంతా ఆయన మిగిల్చిపోయిందే. మరి నాన్నగారిచ్చిపోయిన దాంట్లో అన్నయ్యకి ఏం మిగలద్దా? ఉన్న ఇల్లు కాస్త అమ్మి నన్ను పంపేస్తావు. ఆ తర్వాత నా మూలంగా వాడు ఉసూరుమంటూ అద్దె కొంపల్లో ఉంటాడు. వాడికి 2 పిల్లలు. వాళ్ళ గతి? పోవే, సన్యాసుల్లో కలిసిపో పో. పోతాన్లే, డబ్బు తీసుకుని నన్ను పోషించు అంటూ ఎవరింటికో వెళ్లే బదులు సన్యాసం పుచ్చుకుంటేనే హాయి అంది తల్లి కంటే విసురుగా. సుజా. రఘు కేకకు ఇటు తిరిగింది. నువ్వెప్పుడొచ్చావు? 10 నిమిషాలవుతోంది. వదిన పేరంటానికి వెళ్ళింది. దారిలో కనిపించింది. సరేగాని నువ్వెలారా? టీ కావాలా? వద్దు, నీతో మాట్లాడాలి అన్నాడు. ఇద్దరూ పైకి వెళ్లారు. అతను మంచంపై కూర్చున్నాడు. ఆమె మోడ లాక్కుని అతనికి ఎదురుగా కూర్చుంది. సుజా, నీకు వచ్చిన వరుణి అర్హతలు చూస్తే మనమిచ్చే కట్నం తక్కువే తల్లి. నీకు నాపై గల ప్రేమాభిమానాలకు కృతజ్ఞుణ్ణి. నా బాధ్యత కూడా తీర్చుకోవాలి కదా అన్నాడు అనునయంగా. అతని అర్హతలు యోగ్యతలు నాకు అనవసరం. కాని కట్నం అడిగినా నేను పెళ్లి చేసుకోను. ఇచ్చిపుచ్చుకోవడాలు అనాదిగా వస్తున్న ఆచారాలమ్మా. నాకు తెలుసునన్నయ్య. ఆచార్యాల పేరిట అన్యాయాలివి. ఉంటే ఇవ్వచ్చు. ఈ బేరాలు అమానుషం కదూ. నిజమే, కాని నలుగురితో నారాయణ అక్కర్లేదు మధ్యలోనే తుంచివేసింది. మరి నువ్వెందుకు తీసుకోలేదు? నీలాంటివాడు 100కి 1 ఉండరా? నా సంగతి వేరు. వద్దు అనుకున్నాను. అవతల వారిని వద్దంటే సమంజసంగా ఉంటుందా? అలా నా భావాలకు విలువిచ్చే వరుడు దొరికితే సరి, లేకుంటే ఉద్యోగం చేసుకుంటూ నీతోనే ఉంటాను. సుజా, దయచేసి నన్ను బలవంత పెట్టకన్నయ్యా. లేచి వెళ్ళిపోయింది. తను చెప్పాల్సింది అయిపోయింది అన్నట్టుంది ఆమె మాట. ఆమె వెళ్ళిందిక్కే కళ్ళు పెద్దవి చేసి చూశాడు. అన్నయ్య, 5 పైసలి అని చెడ్డీ ఎగదోసుకుంటూ వెంటపడిన చెల్లెలేనా? స్త్రీలు మానసికంగా ఎంతగా ఎదుగుతారు? తల్లిని తృప్తిపరచడానికి కట్నం ఇస్తానన్నాడు గాని తన దగ్గర అంత డబ్బెక్కడిది? ఇల్లమ్మినా పద్మ పెళ్లి చేసిన అప్పులు మొదట తీర్చాలి. ఎంత పొదుపుగా చేయబోయినా సాగదు. 3 పెళ్ళైన చెల్లెళ్ళు ఒకరి తర్వాత ఒకరు పురుళ్ళు అంటూ పుణ్యాలంటూ వస్తూనే ఉంటారు. లాంఛనాలు పొల్లుపోవద్దు అంటుంది సుందరమ్మ. అటు తల్లికి ఎదురు చెప్పి ఆమె ఏడిస్తే చూడలేడు. ఇటు అప్పులు తీర్చలేడు. కొంతలో కొంత సుగుణమేమంటే పెళ్లికెదిగిన సుజాత గాని అతని భార్య సరళగాని అవి కావాలి ఇవి కావాలి అంటూ వేధించరు. ఇంటిని ఈ మధ్యే సుజాత బలవంతంపై అద్దెకిచ్చాడు. కింద 2 గదులు, వరండా పైన ఓ గది తమకుంచుకున్నారు. ఆ వచ్చే అద్దెలు వడ్డీలకే సరిపోవు. అతని తల్లి సుందరమ్మది అదో తరహా మనస్తత్వం. మా తాతలు నీతులు తాగారు, మా మూతులు వాసన చూడు అంటుంది. తహసీల్దారు భార్యనన్న దర్జా ఖర్చు చేయడమే తెలుసు. ఎక్కడి నుండి వస్తుంది అన్న ఆలోచన లేదు. భర్త తహసీల్దార్, పైరాబడి ఉంటుంది. కొడుకు అకౌంటెంట్ అన్న ఆలోచనే రాదు. కోడలు కట్నం తేలేదన్న కక్షతో కూతుళ్లకు పెట్టి కోడల్ని చిన్నబుచ్చాలి అనుకుంటుంది. రఘు తల్లిని ఏమీ అనలేడు. రఘు సిగరెట్ తీసి వెలిగించాడు. పొగలాగే అతని ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. ఏమండి? సరళ గదిలోకొచ్చింది. త్వరగా తిమిలిందే నీ పేరంటాం. మరేం చేయను? గాన కచేరీ చేయమంటారా? కాస్త బాగా పాడగలిగే వాళ్లను ఎలాగా పాడమంటారు? నా పాట సరే, అత్తయ్య చాలా కోపంగా ఉన్నారు. సుజాత ముఖం మార్చింది. ఏంటి సంగతి? సుజాతకి సంబంధం కూడా నచ్చలేదట. కట్నం దగ్గరేనా? అవును. పిల్లలేరి?
సుజాతకు పేరంటం కబుర్లు చెబుతున్నారు. రఘు పరీక్షగా భార్య వంక చూశాడు. మందారం రంగు వెంకటగిరి చీర, సన్నగా ఉంది అంచు, మెడలో బంగారంతో చేసిన నల్లపూసలు, చేతులకు మట్టి గాజులు తప్ప మరేం లేవు. ఈ 6 సంవత్సరాల్లో ఆమెకు తన శరీర సుఖానికి వినియోగించుకున్నాడే తప్ప ఏం ఇవ్వలేదు. సంవత్సరానికి ఒకసారి పుట్టింటి వారిచ్చిన ఒక్క మంచి చీర, తను మాత్రం సాదావి ఓ 2 కొంటాడు. సరళ దగ్గరగా వచ్చి అతని భుజం మీద చేయి వేసింది. ఏంటండి అంతగా ఆలోచించే విషయం? అతను జవాబు చెప్పలేదు. నిష్కల్మషంగా ఉండే ఆ కళ్ళు చూసి ముగ్ధుడైపోయాడు. పెళ్లి చూపులనాడు కూడా ఇంత పరీక్షగా చూడలేదనుకుంటాను. కిలకిలా నవ్వింది. సరు, నువ్వింత స్వచ్ఛంగా ఎలా నవ్వగలుగుతున్నావు? బావుంది. నిజం, నిన్ను చూస్తే యోగినివా, సర్వసంగ పరిత్యాగివా, కోరికెళ్ళేవా అనిపిస్తుంది. గొప్ప సందేహమే. కోరికలు లేనినాడు మనిషి జీవించలేడు. ముఖ్యంగా స్త్రీలు ముందు పుట్టి కోరికలు వెంటదెస్తారు. కేరమనే పాప కూడా రంగురంగుల వస్తువులు చూసి సంబరపడిపోతుంది. ఈ సోది కాదు నిన్నడిగింది. నీ విషయం చెప్పు. నాకు ఉన్నాయి కోరికలు, కానీ పరిస్థితులు గమనించి అదుపులో పెడతాను. బాధ్యత బరువుల కింద కోరికలు నలిగిపోతాయి. నిజమా? ఒక్కోసారి నాకు అనిపిస్తుంది నేను పెళ్లి చేసుకుంది జడ పదార్థాన్నా అని. మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తోంది. నన్ను వరించిన చిట్టి తండ్రి ఇంత మెత్తని వాడేంటా అని. అమ్మ 4 చివాట్లు పెట్టగానే అప్పులకు పరిగెడతారు. నేను సాధింపు మొదలు పెడితే ఎక్కడికి పోతారో. సరు, అతని కంఠం బొంగురు పోయింది. ఇద్దరూ చాలాసేపు అలాగే ఉండిపోయారు. విష్ణు మనసు చాలా ఆందోళనగా ఉంది. తండ్రికి ఇన్నాళ్ళ నుండి అనారోగ్యంగా ఉంటే తనకు చెప్పని తల్లిపై కోపం వచ్చింది. మరుక్షణమే కరిగిపోయింది. తనకి పరీక్షలని చెప్పలేదేమో. కారు డ్రైవ్ చేస్తున్న అతని ఆలోచనలన్నీ తండ్రి చుట్టే ఉన్నాయి. ఆయన తనకు అత్యంత ప్రియమైన వ్యక్తి. వీరయ్య, అసలేం జరిగింది? నాకు తెలీదు బాబు. వారం రోజుల క్రితం పడిపోయారు. రోజు డాక్టర్ వస్తుంటారు. ఈ పూట చాలా గాబరా పెట్టారు. అందుకే అమ్మగారు నన్ను పంపారు. ఫోను చెడిపోయింది. కారు ఇంటి ముందు ఆగింది. ఇల్లు జనంతో కిటకిటలాడుతోంది. అతను భయంగా ఇంటి వంక చూసి దిగాడు. ఏం చెడు వినవలసొస్తుందో అని సంకోచం ఒక వంక పీడిస్తోంది. అందర్నీ తప్పించుకుని గదిలోకి వెళ్ళాడు. అతన్ని చూస్తూనే అందరి ప్రాణాలు లేచొచ్చాయి. కాంతమ్మ మంచం దగ్గర నుండి లేచింది. వచ్చావా అంది, ఎంతో భారం దిప్పుకున్నట్టు. ఇప్పుడెలా ఉందమ్మా? ఇప్పుడే మాగన్ను పడ్డట్టుంది అంది మెల్లగా. అందరూ ఇక్కడెందుకు? మెల్లగా అందర్నీ పంపేశాడు బయటికి. అతని స్వరం మంద్రస్థాయిలో వినిపించిన కోదండరామయ్యను లేపింది. ఎవరు? విష్ణు. ఆయన కళ్ళు విప్పాడు. విష్ణు ముఖం ప్రసన్నమైంది. వచ్చేశాను నాన్న. అతని పక్కలో కూర్చుని చేతులు నిమురుతూ చిన్నగా నవ్వాడు. తండ్రి చూపులంత దీనంగా ఉండడం ఏనాడు చూడలేదు విష్ణు. విష్ణు, ఏం నాన్నా? నా రోజులు దగ్గరకొచ్చాయిరా. డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను. అతను వచ్చి ఏం చేస్తాడు? గుండె జబ్బు కదూ. ఇదే వరసరా. కాంతమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. ఊరుకో అమ్మా. మీరు విశ్రాంతి తీసుకుంటే అంతా చక్కబడుతుంది. నా పరీక్షలయ్యాయి. అంతా నేను చూసుకుంటాను. అందుకే పిలిచాను. ఈ భారం ఎలా మోస్తావో విష్ణు. అదేం మాట నాన్న, మీరు చెప్పినట్టు చేస్తాను. కాంతం, నువ్వు వెళ్ళి ఇంటి పనులు, అమ్మాయి వాళ్ళకేం కావాలో చూడు. నేను వాడితో ఏకాంతంగా మాట్లాడాలి అన్నాడు మెల్లగా. నేనుంటే ఏం అంది. విష్ణు కళ్ళతో చెప్పగానే వెళ్ళిపోయింది. ఒట్టి బోళా మనిషిరా, అసలు చిన్న సమస్య కూడా తట్టుకోలేదు అన్నాడు భారంగా. మీరిప్పుడు ఇవన్నీ ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. మనసా? నవ్వాడు. వెళ్ళి తలుపులు వేసిరా. అదేంటి నానా? విష్ణు, ఈ ఇంటి బరువు బాధ్యతలతో పాటు గౌరవ మర్యాదలు నీ చేతిలో పెడుతున్నాను. గుప్పెట మూసినంతసేపేరా రహస్యం? నాకు అర్థం కావడం లేదు. నాకొక్క మాట ఇవ్వరా? చెప్పండి నాన్న. మనము మాట్లాడుకునే విషయాలు ఈ గదిలోనే ఉండిపోవాలి. కోదండరామయ్య సంసారం ఇదా అని అందరూ నవ్వకూడదు. అలాగే జరుగుతుంది నాన్న అని అతను లేచి తలుపులు వేసొచ్చాడు. తండ్రి ఆదేశం ప్రకారం అలమరాలు తీసి ఫైళ్లన్నీ పరిశీలిస్తూ తండ్రి చెప్పిన వివరాలు వింటూ స్థాణువైపోయాడు. నిమిషాలు గంటల్లోకి మారాయి. విష్ణు, విష్ణు! కాంతమ్మ గొంతు విని ఉలిక్కి పడ్డాడు. అతనికి తను ధరించిన ట్విడ్ సూటు, ఓమేగా వాచి ఎంతో బరువు అనిపించాయి. విష్ణు, మీ అమ్మ పిలుస్తోంది. వింటున్నాను. ఫైళ్లు పక్కన పెట్టి లేచాడు. బాబు, ఈ విషయాలు మనిద్దరికే తెలియాలి. చేయి చాపాడు. అప్రయత్నంగా ఆయన చేతిలో చేయి వేశాడు. ఆయన కళ్ళు తృప్తిగా మెరిశాయి. అతను అలాగే నిల్చుండిపోయాడు. బాబు, విష్ణు, ఏం జరిగిందిరా? కాంతమ్మ మరోసారి పిలిచింది. వస్తున్నానమ్మా, ఒక్క నిమిషం.
బీరువాలో బిగించిన అద్దంలో తన ముఖం చూసుకున్నాడు. తన ముఖం తనకే అసహ్యంగా కనిపించింది. గ్లాసుడు నీళ్లు తీసుకుని కిటికీ దగ్గరికెళ్ళి మొహం కడుగొచ్చాడు. తలుపు తీశాడు. కాఫీ పలహారాలతో వచ్చింది అమ్మ. నా గుండె ఆగిపోయిందిరా. ఏం లేదమ్మా, రేపటి నుంచి వ్యాపారం చూసుకోవాలి. అందుకు సంబంధించిన ఫైళ్లు చూస్తున్నాను. కాఫీ గ్లాస్ అందుకున్నాడు. చిప్స్ తీసుకోరా, నీకని పిన్ని స్వయంగా చేసింది. వద్దమ్మా, ఇప్పుడేం వద్దు అన్నాడు. మరో 5 నిమిషాలకు డాక్టర్ వచ్చాడు. ఇంజెక్షన్ ఇచ్చాడు. ఏమైనా తీసుకున్నారా? డాక్టర్ అడిగాడు. లేదు. మీకిష్టమైన పదార్థాలు తినండి అన్నాడు. విష్ణు అతని బ్యాగు పట్టుకుని కారు వరకు వెళ్ళాడు. డాక్టర్ గారు, విష్ణు బీ బోల్డ్. భుజం తట్టి కారులో కూర్చున్నాడు. అతని కారు వెళ్లే వరకు అక్కడే నిల్చున్నాడు. అతనికంతా అయోమయంగా ఉంది. ఏదో తెలియని దిగులు అతని మానసాన్ని కల్లోల పెట్టసాగింది. మెల్లగా ఇంట్లోకొచ్చాడు. కాంతమ్మ పుట్టింటివారు, సుమతి అత్తగారు, ఇంకా బంధువులు కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు. విష్ణును చూడగానే ఆపారు. అతను గమనించినట్టే వెళ్ళిపోయాడు.